యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబాలు రెండు కుటుంబాలు. మొదటిదిగా లింగపాలెం మండలం వేములపల్లి వాస్తవ్యులు దోర్కా జస్వంత్ జన్మదినం సందర్భంగా తాతయ్య అమ్మమ్మ మొగదాల అర్జునరావు గారు, కనకదుర్గ గారు, వీరి కుమార్తెలు దోరా ప్రభుజ్యోతి, దోరా ప్రభు పుష్పలత, అల్లుళ్ళు దోరా అప్పలరాజు సత్యనారాయణ, మనుమలు వంశీ, చందు, జస్విత సహకారమిస్తున్నారు. దోరా జస్వంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అర్జునరావు, కనకదుర్గమ్మ గారులకు వందనాలు. మిగతా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. రెండవ కుటుంబం పోనంగి వాస్తవ్యులు నందమూరి కావ్య గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ఆనందరావు గారు, సుజాత గారు, తాతయ్య నాయనమ్మ ఆదాము యేసుమణి గారు, బాబాయి పిన్ని శాంతిరాజు, జోష్ మేరీ గారు, సహోదరులు పావన జ్యోతి, రాజకుమారి, ప్రభావతి, ఆదిత్య బాబు గారు సహకారమిస్తున్నారు. నందమూరి కావ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు నామములో తెలియజేస్తున్నాను. ఈ రాత్రి జన్మదినం జరుపుకుంటున్న దోరా జస్వంత్ గారి కొరకు, నందమూరి కావ్య గారి కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యోపదేశాన్ని మా కొరకు దీవించండి. జస్వంత్ గారిని, కావ్య గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారం కొరకు మీకు వందనాలు. ఈ కుటుంబాలు రెండింటినీ దీవించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా అనుగ్రహించండి. యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఈ దినం ఈ మాసానికి చివరి దినం, 31వ తారీఖు. ఇంకా 3 గంటల్లో మనం నూతన మాసము సెప్టెంబర్ మాసములోనికి ప్రవేశిస్తాం. ఈ 31 దినాలు యేసే పరిష్కారానికి సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబానికి కృతజ్ఞతలు. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. కార్యాలయంలో 9 మంది సహోదరులు ప్రతి ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు యేసే పరిష్కారం కుటుంబాలన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నారు అనుదినము కూడా. కనుక సెప్టెంబర్ మాసంలో కూడా ప్రభు సహాయం చేసేటట్లుగా మీరు ప్రార్థించండి. అలాగే సహకారులు దేవుడిచ్చేటట్లుగా మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాక్య ధ్యానంలోనికి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు సౌలును భోజనానికి ఆహ్వానించిన సన్నివేశం కనిపిస్తుంది. ఈ సన్నివేశంలో సమూయేలు సౌలు కొరకు భోజనాన్ని ముందు దినముననే మెనూ కేటాయించాడు. ఆ విషయం ఇక్కడ కనిపిస్తుంది. సౌలు రాబోతున్నాడు, సమూయేలును కలవబోతున్నాడు అని దేవుడు 15వ వచనంలో ఆయనకు తెలియజేసిన సందర్భం రాయబడింది. సమూయేలు సౌలు రాబోతున్నాడని తెలిసిన వెంటనే అతని యొక్క ఆహారపు ఏర్పాటును చేశాడు. అతనికి ఏ భోజనం పెట్టాలనేది నిర్ణయించి ముందస్తుగానే ఆ యొక్క ఫుడ్ మెటీరియల్ అప్పగించాడు. అదే ఇక్కడ రాస్తున్నాడు. ఆతిథ్యము చేయటం అద్భుతమైనటువంటి
క్రైస్తవ లక్షణం. చదువుకుందాం. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనశాలలోనికి తోడుకుని పోయి ప్రధాన స్థలమందు పిలువబడిన దాదాపు 30 మందితో పాటుగా వారిని కూర్చుండబెట్టెను. భోజనశాలలోనికి తోడుకుని పోయి ప్రధాన స్థలాన్ని కూర్చుండబెట్టెను. గౌరవించటం, ఆతిథ్యం ఇవ్వటం, ఉన్నత స్థానాన కూర్చోబెట్టి అతనిని గౌరవిస్తున్నాడు సమూయేలు. క్రైస్తవుడు ఇది నేర్చుకోవాలి. ఎదుట వారికి ఉన్నత స్థానం ఇవ్వటం క్రిస్టియన్ స్పిరిట్, క్రైస్తవ విధానం. భోజనం పెట్టడం క్రైస్తవ విధానం. ఆతిథ్యం ఇవ్వటం దేవుని పిల్లలు చేసే పని. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము మమ్రే దగ్గర సింధూరు వనంలో మధ్యాహ్నం ఎండవేళ గుడారం దగ్గర వెలుపల కూర్చున్నాడు. ద్వారం దగ్గర దేవుని యొక్క దూతలు వెళుతాం చూచాడు. ఆ 3 మనుషులు కనపడ్డారు. పరిగెత్తుకుని వెళ్ళి వారిని భోజనానికి ఆహ్వానించాడు. వారి నిమిత్తం మంచి వంట సిద్ధం చేయించాడు. వారికి ఆతిథ్యం ఇచ్చాడు. గొప్ప దీవెన పొందుకున్నాడు. అతని ఇంట ఉన్న కొరత, సంతాన లేమి వాగ్దానం చేత తీర్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆతిథ్యము చాలా గొప్ప ధన్యత. ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరని రాయబడింది. క్రిస్టియన్ హోమ్, క్రైస్తవ గృహం ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఘనురాలైన షూనేమియురాలు గూర్చి వ్రాయబడింది. ఆమె ఎలీషా ప్రవక్త గారికి తన మేడ పైభాగాన ఒక గదిని ఏర్పాటు చేసి, అతనికి రెస్ట్ తీసుకోవడానికి ఒక మంచాన్ని ఏర్పాటు చేసి, ఒక పీటను ఏర్పాటు చేసి, ఆ విధానంలో అతడు ఆ స్థలాలకు ఎప్పుడు వచ్చినా అక్కడ విశ్రాంతి తీసుకునేట్లుగా, భోజనం చేసేట్లుగా ఆమె సిద్ధం చేయించింది. ఆతిథ్యము ఇచ్చిన ఆమె ఘనురాలయ్యింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడాను ఆయన బోధ విన్న వారికి భోజనం పెట్టి మరీ పంపించాడు. కనుక ఆహారం ఇవ్వటం అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. దానిని ఈనాడు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. విందుల పేరట అత్యధికమైన డబ్బు ఖర్చు చేస్తున్నారు, కానీ ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టడం నిర్లక్ష్యం అయిపోయింది నానివి. అదే ఒక మంత్రి గారో, ఒక అధికారో, ఒక ప్రముఖుడో మన గృహానికి వస్తే ఎంతో డబ్బు వెచ్చించడానికి ఇష్టపడతాం మనం ఆతిథ్యం రూపంలో. చాలా అందులో ఒక 10% అయినా మనం పేదలకి, ఆహారం లేని వారికి, ఆకలితో ఉన్నవారికి ఇవ్వగలిగితే గొప్ప తృప్తి మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. సమూయేలు సౌలును ఆతిథ్యం ఇస్తున్నాడు. ప్రధాన స్థానంలో కూర్చుండబెట్టాడు. ప్రధాన స్థానంలో కూర్చుండబెట్టాడు. అది అతని సంస్కారాన్ని సూచిస్తోంది. సంస్కారం లేనివాడు భక్తిపరుడు కాలేడు. విశ్వాసికి సంస్కారం ఉంటుంది. కుసంస్కారి విశ్వాసిగా పేరు కాచడం. కనుక యేసుక్రీస్తు ప్రభువుని ఆహారం పెట్టడానికి పిలిచిన సీమోని ఇంట ఆయన కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఆ స్త్రీ, వ్యభిచారి అని ముద్ర వేయబడిన ఆ స్త్రీ ప్రభువు యొక్క పాదాల దగ్గర అత్తరుబుడ్డి పోసి తల వెంట్రుకలతో తుడిచింది, ఏడ్చింది, కన్నీరుతో తుడిచింది. ప్రభు ఆమెను మెచ్చుకున్నారు. సీమోను, నీవు నన్ను ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. కుసంస్కారం. గమనించండి, ప్రభువును చేర్చుకున్నటువంటి గృహాలు ఆశీర్వదించబడ్డాయి కదా. దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇచ్చిన గృహాలు ఆశీర్వదించబడ్డాయి కదా. అటువంటి తాత్పర్యం మనలో కూడా ఉండాలి. సంస్కారం క్రైస్తవునికి ఆభరణం వంటిది. కనుక బిహేవియర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ క్రిస్టియన్. కాండక్ట్, గుడ్ కాండక్ట్ చాలా ఎక్కువ అవసరం. చులకనగా బ్రతకకూడదు క్రైస్తవుడు. నీచ భావాలు ప్రతి
అనుభవించే పాత్రగా కనిపించకూడదు. అటువంటిది జీవితంలో రానియకూడదు. మనం ఎంత నష్టపోయినా పర్వాలేదు, దేవునికి మహిమ తెచ్చే జీవితం జీవించాల్సిందే. తరువాత వచ్చిన నేను నీ దగ్గర ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగాన్ని తీసుకుని రమ్మని పచనకర్తతో చెప్పగా, పచనకర్త జబ్బను దాని మీద ఉన్న దానిని తీసుకుని సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో ఇట్లా నేను చూడుము, మనము కలుసుకుని కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచి తిని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తిని. స్పెషల్లీ మేడ్ ఫర్ హిమ్. ఈ స్పెషల్ డిష్ అతని కోసమే చేయించాడు. చూడండి ఎంత చక్కగా చూచుకుంటున్నాడు. నీవు నా దగ్గరకు వస్తావని చెప్పబడినప్పుడే నీ కొరకు నేను దీన్ని సిద్ధపరిచి ఉంచాను. నేను కుటుంబంతో సహా ఒక ఇంటికి ఆహ్వానించబడ్డాను. వాళ్ళు చాలా వృద్ధులు. నేను వెళ్ళాను, దూర ప్రదేశం వెళ్ళాము. ఆ వృద్ధ దంపతులు మా కొరకు 2 రోజుల ముందే షాపింగ్ చేశారు. మా ఇష్టాలు ఏమిటో అడిగారు, మా అవసరాలు ఏమిటో అడిగారు. వాళ్ళు షాపింగ్ చేసి కావలసినవన్నీ సమకూర్చి స్టాక్ పెట్టారు. మేము వెళ్ళినప్పుడు వారు మా కొరకు ప్రత్యేకంగా సిద్ధపరిచినవి చూచినప్పుడు మాకు ఆశ్చర్యం కలిగింది. వృద్ధాప్యలో ఉన్నారు, వాళ్ళకు మనం చేయాలి కానీ వాళ్ళతో చేయించుకోకూడదు అనే భావనతో ఉన్న నాకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఒక ఆతిథ్యమునకు ఒకరు వస్తారని అన్నప్పుడు ముందస్తుగా సిద్ధపడుతున్న సమూయేలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. అంతేకాదు, ముందు ఇక్కడ వ్రాయబడినటువంటి పచనకర్త జబ్బను తీసుకుని వచ్చాడు అన్నారు చూశారు. ఇది ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారి కొరకు వినియోగించబడేటువంటి ఆహారం కాబట్టి దానిని అతని కొరకు సిద్ధపరిచాడు. అంటే చూజన్ వన్, ఏర్పరచబడిన వారిని జాగ్రత్తగా చూసుకున్నాడు. కనుక దైవ సేవకులను సన్మానించే విషయంలో క్రైస్తవ కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయి, దైవ సేవకునికి ఆహారం ఇచ్చే విషయంలో క్రైస్తవ కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నాయి? బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా దైవ సేవకుని యొక్క ప్రాధాన్యతను చెప్పుకుంటూ వచ్చాడు. న్యూ టెస్టిమెంట్లో ఒక బిలీవర్తో ఈక్వల్ అయినప్పటికీ తమను తాము దేవుని కొరకు ప్రత్యేకించుకున్న వారిని గౌరవించడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. దానిని నిర్లక్ష్యం చేయకూడదు. పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుతూ ఉండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుతున్నాడు. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీద ఉన్న సౌలును పిలిపించి నేను నిన్ను సాగనంపుటకెళ్ళమ్మని చెప్పగా సౌలు లేచాడు. వారిద్దరు బయలుదేరారు. 27వ వచనంలో ముఖ్యమైన మాట ఉంది. ఊరి చివరకు వచ్చినప్పుడు సమూయేలు సౌలుతో అంటున్నాడు, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పు, నేను నీకు తెలియచేయవలసినది దేవుడు తెలియచేయమని చెప్పినటువంటిది నీకు తెలియచేసే వరకు నీవెక్కడే నిలిచుండమన్నాడు. పనివాడు వెళ్ళిపోయాడు. ఏ సమయంలో ఏ మాట చెప్పాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. అసలు ఒక విషయం చెప్పనా మీకు, ఒక వ్యక్తి ఎదగాలి అనంటే నోటి మాట కంట్రోల్ కావాలి. నోటి మాటను ఎక్కడ ఎవరితో ఎప్పుడు ఎలా వినియోగించాలో అలాగే ఆ సందర్భంలో ఆ సమయంలోనే వినియోగించడం నేర్చుకున్నవాడు టాప్ ర్యాంకర్లోకి వచ్చేస్తాడు. నా మాట అర్థమవుతుందా? టాప్ ర్యాంకర్ అవుతాడు, అందులో సందేహం లేదండి. నోటి మాటతోనే దేనినైనా కూడా కంట్రోల్ చేసి సాధించి అడ్మినిస్ట్రేషన్ నెంబర్ 1గా ఉంటుంది. సమూయేలు బయలుదేరమన్నాడు, ఏ విషయం చెప్పలేదు. పనివాడు ముందుకు పొమ్మన్నాడు. అతడు వెళ్ళినాక దేవుడు నాకేం చెప్పాడో దానిని నీకు నేను తెలియజెప్పే వరకు, దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పే వరకు నీవిక్కడే ఉండు. అతడు వెళ్ళిపోవాలి. ప్రయాణం చేస్తున్న టీమును ముందు పంపించేశాడు. వాళ్ళిద్దరే నిలిచిపోయారు. అక్కడ ఒంటరిగా అతడు ఉపదేశం చేయాలనుకున్నాడు. కనుక ఎన్నడైనా సరే ఒక పెద్ద ఆయన నాతో చెప్పిన మాట, అనుభవజ్ఞుడు ఆయన, మీరెవరితో అయినా మాట్లాడదలుచుకున్నప్పుడు ఎవరూ లేకుండా ఒంటరిగా కూర్చొని మీ హృదయంలోని మాట చెప్పండి, వారి హృదయంలోని మాట కూడా మీకు తెలియజేస్తారన్నాడు. అది చాలా కమ్యూనికేషన్ స్కిల్స్లోనే కానివ్వండి,
టాప్ క్వాలిటీ లీడర్స్లోనే కానివ్వండి ఈ లక్షణం నేను గమనించాను. ఎవరికి ఏ మాట చెప్పాలో వాళ్ళకి ఆ మాటే చెప్పాలి. ఆ మాట ఎవరు లేనప్పుడు చెప్పటం. దేవుడు మాట్లాడినప్పుడు కూడా చూడండి, మీరు పర్సనల్గా మాట్లాడాడు, జనం మధ్యలో ఒకటిగా మాట్లాడకూడదు. కనుక సౌలుకు చెప్పాలని దేవుడు చెప్పమన్నది సమూయేలు అతన్ని ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతున్నాడు. చాలా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన సీక్రెట్స్ చాలా జాగ్రత్తగా ఉంచాల్సినవి ఉంటాయి. అంతెందుకు, మన ప్రభుత్వంలో కూడాను, మన పరిపాలకుల్లో కూడాను వాళ్ళు ప్రమాణం చేసేటప్పుడు, పదవుల్లోకి వెళ్ళేప్పుడు ప్రమాణం చేసేటప్పుడు, నేను దేశ భద్రతను గురించిన సమాచారం కాపాడుతాననేటువంటి సమాచారం వాళ్ళు ప్రమాణంలో చెబుతారు. కొన్ని విషయాలు బయటికి చెప్పకూడని ఉంటాయి. అలా చేస్తేనే రాజరికం నిలబడుతుంది. సమూయేలు ఆ విధంగా సౌలును తనతో అట్టిపెట్టుకుని అప్పుడు మాట్లాడుతున్నాడు. 10వ వచనం, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. చూడండి, అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతోంది ఇక్కడ. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, బెన్యామీను గోత్రికుడు, ఆ గోత్రంలో అల్పమైన కుటుంబం, ఆ కుటుంబంలో గార్ధబాలు వెతుక్కుంటున్నటువంటి ఒక యవనస్తుడిని పట్టుకొని అంటున్నాడు, తైలపు బుడ్డి తీసుకొని అతని తల మీద ఒలీవ నూనె వేసి అతన్ని ప్రతిష్ఠించి, దేవుడు నిన్ను తన ప్రజల మీద అభిషేకించి స్వాస్థ్యానికి అధిపతిగా నియమించాడు. సమూయేలు అతను ముద్దు పెట్టుకుంటున్నాడు. సమూయేలుకు సౌలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన దైవ ప్రతినిధిగా కనిపిస్తున్నాడు, ప్రజాప్రతినిధిగా కనిపిస్తున్నాడు. Some anointments or some appointments gives us the glorious victories. మన జీవితాల్లో ఎంతో గొప్ప విజయాలు కొన్ని అపాయింట్మెంట్స్ మనకు కలుగు చేస్తాయి. దేవుని సేవించటానికి, ప్రజలను సేవించటానికి దేవుని చేత నియమించబడ్డామనేటువంటి ఒక గుర్తు మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక తలంపు, ఒక ఐడియా మన భవిష్యత్తులో మన నడవడిని ప్రభావితం చేసేస్తుంది. అది సౌలు గారి జీవితంలో జరిగింది. తాను ఊహించలేదు, తాను ఆశించలేదు కూడా. ఇంత గొప్ప భారం దేవుడు అతని మీద పెట్టేప్పుడు అభిషేకించి అనే పదాన్ని, అనాయింటెడ్, అభిషేకించాడు, అపాయింటెడ్, నియమించాడు. అనాయింట్మెంట్ అండ్ అపాయింట్మెంట్ బై గాడ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఆసక్తిదాయకం. నేను 90వ సంవత్సరంలో దేవుని సేవకు వచ్చాను. దేవుని అభిషేకం, దేవుని నియామకం నమ్మిన వాడిని నేను. మనుషుల అభిషేకం లేదు నాకు. ఇప్పటికి 21-22 సంవత్సరాలు నన్ను మనుషులు అపాయింట్ చేయలేదు, నన్ను మనుషులు అనాయింట్ చేయలేదు కూడా. ఏదో ప్రజల ఎదుట నన్ను అభిషేకించి సేవకి ఎవరు పంపలేదు. నాకు తెలుసు నా దేవుడు నన్ను పిలిచాడనేది, నా దేవుని కొరకు పనిచేయాలనేది నేను భావించాను. ఆనాటి నుండి నా జీవితం దైవ సేవలో చాలా భిన్నమైన మలుపులు తిరుగుతూ వెళ్ళటం నేను గమనించాను. అది వెనకకు పోయేది కాదు. గాడ్స్ అనాయింట్మెంట్, అపాయింట్మెంట్ మనం నిలబెట్టుకోగలగాలి, మనం పోగొట్టుకోకుండా జీవించాలి. ఆయన ఇచ్చిన ఈ భాగ్యాన్ని, సేవా భాగ్యాన్ని భ్రష్టత్వంతో పాడు చేసుకోకూడదు. సౌలు తన భ్రష్టత్వంతో పాడు చేసుకున్నాడు. దేవుడు నిన్ను నియమించాడని, అధిపతిగా నియమించాడని చెబుతూ అంటున్నాడు. ఈ దినమున నీవు పోయి నా యొద్ద నుండి వెళ్ళిన తరువాత సెల్సహు అనే స్థలములో ఉన్న రాహేలు సమాధి దగ్గర నీకిద్దరు మనుషులు కనబడతారు. చూడండి, ఇక భవిష్యత్తును గురించి చెబుతున్నాడు. ఇక్కడ భవిష్యత్తును గురించి చెబుతున్నాడు. ఇద్దరు మనుషులు కనబడతారు. రాహేలు ఎవరు? ఈ గోత్రపు కర్త అయిన బెన్యామీను యొక్క తల్లి రాహేలు గారు. యాకోబు ప్రియమైనటువంటి భార్య రాహేలు. లేయా మొదటగా పెళ్లి చేసుకున్నా కూడా రాహేల్ని అతను ప్రేమించింది యాకోబు.
ఆ రాహేలు యొక్క రెండవ కుమారుడు యోసేపు తర్వాత వాడు బెన్యామీను. ఆ బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు ఈయన. కాబట్టి ఆ పితరుల యొక్క తల్లి అయినటువంటి రాహేలు యొక్క సమాధి దగ్గర ఇద్దరు మనుషులు కనబడతారు. అక్కడ నుండి బయలుదేరి తాబోరు మైదానికి రాగానే అక్కడ బేతేలు యొద్ద దేవుని యొద్దకు పోయే ముగ్గురు మనుషులు నీకు కనపడతారు. వాళ్ళు 3 రొట్టెలు ద్రాక్షారసపు తిత్తే తీసుకొని వస్తూ ఉంటారు. ఏం జరగబోతుందో చెప్పేస్తున్నాడండి ఇక్కడ. ఎలాంటి సింబల్స్ ఆర్ సూచనలు, ఎట్లాంటి సూచనలు అతనికి కనబడబోతున్నాయో ముందే చెబుతున్నాడు. ఇవన్నీ ఏమిటంటే అతనిని దేవుడు అభిషేకించాడనేటువంటి ప్రూఫ్ ఆఫ్ ఆదర్శం అతనికి రావటానికి అవన్నీ ముందుగానే చెబుతున్నాడు. రొట్టెలు తెస్తారు, ద్రాక్షారసం తెస్తారు, బేతేలు మార్గంలో వస్తారండి. బేతేలు కూడా యాకోబుకు రిలేటెడ్ ఇష్యూనే. తల్లి సమాధి జ్ఞాపకం చేశాడు, బెన్యామీను తల్లి సమాధి జ్ఞాపకం చేశాడు, సెల్సహులో ఉందన్నాడు. బెన్యామీను తండ్రి యాకోబుని జ్ఞాపకం చేశాడు, యాకోబు దేవుని కలుసుకున్న స్థలం బేతేలు. ఈ 2 ప్రూఫ్స్ ఇచ్చాడు. అంటే దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు అనేది నీవు తెలుసుకోవడానికి ఇవన్నీ జరుగుతాయి అన్నాడు. వారు నిన్ను కృషుల ప్రశ్నలు అడిగి రొట్టెలు 2 ఇస్తారు, అవి నువ్వు తీసుకొని తినాలి. అలా పోతూ ఉంటే ఫిలిస్తీన్ల దండు కాపువాండ్లు దేవుని కొండకు చేరుతావు. అచ్చట ఊరి దగ్గరికి నువ్వు రాగానే స్వరమండలం తంబూర సితారా వాయిస్తూ వెనక ఉన్నతమైన స్థలం నుండి వచ్చి ప్రవక్తల సమూహం నీకు కనబడుతుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు. 3వ ఇన్సిడెంట్ చెబుతున్నాడు. తంబూరతోటి ప్రవక్తల సమూహం వస్తుంది. అక్కడ యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా వస్తుంది. నీవు వాటిని కలుసుకొని ప్రకటన చేస్తూ ఉంటావు. క్రొత్త మనసు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక ఈ సూచన నీకు జరిగిన తర్వాత అప్పుడు నీకు మంచిదని ఏది తోస్తే అది చేయమన్నాడు. ఈ మాటలు నేను వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నానండి. ఇంకా చదువుతున్నాను, ఇంకా ఆలోచిస్తున్నాను. మీకు చెప్తున్నాను కదా ఇవాళ ఈ పదాలు నేను 2-3 దినాలుగా ధ్యానిస్తూనే ఉన్నాను. దేవుని ప్రణాళిక ఎంత గొప్పది, దేవుని జ్ఞానం ఎంత గొప్పది. సమూయేలు అతన్ని ఒక పాయింట్ దగ్గరికి వచ్చినా వదిలిపెట్టేస్తున్నాడు. అంటున్నాడు అక్కడ, ఇవన్నీ జరిగిన తర్వాత నీకు కొత్త మనసు వస్తుంది. దేవుడు ఇవ్వాలండి ఆ కొత్త మనసు. ప్రజలను ఏలటానికి కావలసిన జ్ఞానంతో కూడిన మనస్సు, నీతి న్యాయాల వివేచనతో కూడిన మనస్సు, ఒక నూతన మనసు వస్తుంది. అప్పుడు ఆ మనసు వచ్చినప్పుడు నీకు తోచింది నువ్వు చేయొచ్చు అన్నాడు. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ గైడ్ యూ బికాస్ ఆఫ్ ద న్యూ నేచర్ ఇన్ యువర్ హార్ట్. నీకు తోచినది, మంచిదని తోచినది నువ్వు చేయవచ్చు. హ్యూమన్ హార్ట్, మానవ హృదయానికి మంచిదని తోచిందల్లా చేయటానికి లేదు. నూతన మనసు వచ్చిన తరువాత మంచిదని తోచినది చెయ్యాలి. అదే మారు మనసు, నూతన మనసు, దేవుడిచ్చినటువంటి మనసు. దాని చేత నీవు నడిపించబడాలి. ఖచ్చితంగా దేవుడు నడిపించడం. అలా నడిపించబడేదానికి వ్యతిరేకంగా నడిచిన చరిత్ర సౌలు గారికి ఉంది. ఆ తర్వాత మనం అధ్యాయంలో చూస్తాం. చదువుతా. నాకంటే ముందుగా నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులు సమాధానములు అర్పించడానికి నేను నీ యొద్దకు దిగొస్తాను. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన నీ చేసే తెలియజేసే వరకు 7 దినాలు నువ్వు అచ్చటే ఉండాలి. అతను సమయం నుండి వెళ్ళిపోటుగా తిరిగ్గా దేవుడు అతని కృత మనసు అనుగ్రహించాడు. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. న్యూ హార్ట్, న్యూ మైండ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు మారాలి, మన హృదయాలు మారాలి. మారకపోతే మనం దేవుని కొరకు జీవించలేం, దేవుని కొరకు పని చేయలేం. లోకపు మనసు, లోకపు ఆలోచనలు, లోకపు క్రియల చేత ఏడవబడే హృదయంతో దేవుని సేవించలేవు, దేవుని ప్రజలతో నివసించలేవు. నీలో నూతన మనసు రావాలి, మారు మనసు పొందాలి. నీవు నూతన మనసు, క్రీస్తు మనసు నీలో ఏర్పడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో నువ్వు ముందుకు నడవాలి. అప్పుడే దేవునికి సాక్షిగా నువ్వు జీవించగలుగుతావు. దేవుడు అతనికి నూతన మనసు ఇచ్చాడు. ఆ రోజు నుంచి కూడా అతనికి ఆ సూచనలన్నీ కూడా కనబడుతూనే వచ్చాయి. ఈ రాత్రి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పాపాన్ని విడవాలి, దేవుని కొరకు జీవించాలనే తీర్మానంలోనికి రావాలి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి.
ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబాలు వేములపల్లి వాస్తవ్యులు, లింగపాలెం మండలం, దోరా జస్వంత్ గారి జన్మదినం సందర్భంగా అర్జునరావు గారు, కనకదుర్గ గారు, ప్రభుజ్యోతి గారు, ప్రభు పుష్పలత గారు, అప్పలరాజు గారు, సత్యనారాయణ గారు, వంశీ, చందు, జస్విత. జస్వంత్ గారికి ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లుగా కూడా ప్రార్థించమని కోరుతున్నాం. పోనంగి వాస్తవ్యులు నందమూరి కావ్య పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఆనందరావు, సుజాత గారు, ఆదాము, యేసుమణి గారు, శాంతిరాజు, జోష్మేరి గారు, పావనజ్యోతి, రాజకుమారి, ఆదిత్యబాబు, ప్రభావతి గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాలను ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం. ఈ మాసం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. సెప్టెంబర్ మాసంలో 30 దినాలు ఎపిసోడ్ సహకారం లభించాలని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. జస్వంత్ కొరకు ప్రార్థిస్తున్నాం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, జ్వరము నుండి విడుదలనివ్వండి, కుటుంబ సభ్యులను దీవించండి. కావ్య కొరకు ప్రార్థిస్తున్నాం, బిడ్డను దీవించండి. ఈ రాత్రి మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం, మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెడుతున్నారు, దిగ్విజయంగా పరిష్కారం కొనసాగించండి, శత్రు కార్యాన్ని లయం చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక, ఆమేన్.